భీష్మ పర్వము 10వ రోజు యుద్ధంలో అర్జుని పరాక్రమం చూసి భీష్ముడు కృష్ణుని తోడు లేకున్నా ఈ అర్జునుని నేను నిర్జించలేనా? పోనిమ్ము, ధర్మరాజాదులు కోరికపై నా మరణాన్ని నేనే కోరుకున్నాను. ఇప్పుడు వీరావేశంతో పోరాడి ప్రయోజనం ఏమిటి? ఇక విశ్రాంతి తీసుకుంటాను అనుకున్నాడు. భీష్ముని నిర్ణయాన్ని మహామునులు దేవతలు అభినందించారు. వ్యాస భగవానుని కరుణ వలన నాకు ఆ మాటలు వినపడ్డాయి. కానీ యుద్ధం చేయని ఎడల సుయోధనాదులు నిందించగలరని భీష్ముడు విల్లు అందుకొని శరసంధానం చేయబోయాడు. శిఖండి భీష్మునిపై దారుణ శరణము సంధించాడు. భీష్ముడు దానిని లక్ష్య పెట్టక అర్జునుడు భీష్మునిపై పొంకాను పొంకాలుగా శరవర్షం కురిపించాడు. భీష్ముడు ఆగ్రహించి వాటిని త్రుంచి తిరిగి వాటి అయిన శరమును గుప్పించాడు. అర్జునుడు వాటిని త్రుంచి భీష్ముని విల్లు త్రుంచి భీష్ముని వక్షస్థలముకు గురిపెట్టి క్రూర నారాచమును ప్రయోగించాడు. అది చూసిన సుయోధనుడు నిశ్చేష్టుడయ్యాడు. భీష్ముడు సుయోధుని పిలిచి, సుయోధన, చూసితివా అర్జుని ప్రతాపం? దేవతలైనా అతడిని గెలవలేరు, ఇక మానవ మాతృడిని నేనెంత అన్నాడు. ఇంతలో అర్జునుడు తన వింటిని శిఖండి చేతిలో ఉన్న విల్లు వెనుక పెట్టి అతి క్రూర నారాచరములను భీష్మునిపై ప్రయోగించాడు. తన శరీరమున నాటుకున్న నారాచములను చూసి దుశ్శాసుని దగ్గరకు పిలిచి, దుశ్శాసన, చూసితివా, ఇవి శిఖండి వింటు నుండి వచ్చిన బాణములు కాదు, అర్జుని గాంధీవము నుండి వచ్చిన బ్రహ్మదండము వంటి బాణములు. నా మర్మస్థానములకు సూటిగా తగులుచున్నవి. యమదూతల వంటి ఇలాంటి దృఢమైన బాణములు వేయటం శిఖండికి చేత కాదు. నిశితమై దీప్తివంతమై లక్ష్యం తప్పక మర్మస్థానాలకు తగులుతున్న ఈ శరములు అర్జునుడు కాక మరెవరూ వేయగలరు అన్నాడు. వెంటనే తన యావత్ శక్తిని ఉపయోగించి అర్జునుడిపై శక్తి ఆయుధమును వేశాడు. అర్జునుడు దానిని మధ్యలో తుంచివేశాడు. భీష్ముడు కత్తి దాడాలు తీసుకుని రథము దిగాలనుకున్నాడు. అర్జునుడు వాటిని తున్నియలు చేసి సింహనాదం చేసి, భయపడకండి, భీష్మునితో పోరాడండి, అతని చుట్టుముట్టండి, చంపండి అని సేనలను ప్రోత్సహించాడు. పాండవ యోధులు పొడవండి, వేయండి, నరకండి, చంపండి అంటూ భీష్ముని పైకి పోసాగారు. వారిని కౌరవ సేన అడ్డుకుంది. ఇరుపక్షాలలో పోరు ఘోరంగా సాగింది. సూర్యుడు అస్తమించసాగాడు. అర్జునుడు భీష్ముని శరీరంలో క్రూర నారాచరములను నాటి అతడి పడగొట్టి సింహనాదం చేసి దేవదత్తం పూరించాడు. భీష్ముడు రథంపై నుండి క్రిందికి పడ్డాడు. భీష్ముని తల తూర్పుకి పెట్టి భూమిపై కూలాడు. అతని శరీరం నేలకు తగలకుండా అతని శరీరంలోని బాణాలు శయ్యలా మారాయి. నేల కూరిన భీష్మునిలో పారమార్థిక చింత మొదలైంది. దైవిక భావం ఆవేశించింది. దివి నుండి చూస్తున్న దేవతలు, అయ్యో, ఇది దక్షిణాయనము కదా, భీష్ముడు దక్షిణాయనంలో మరణిస్తాడేమో అని కలవరపడ్డారు. వారి మనోభావం గ్రహించిన భీష్ముడు, దేవతలారా, దక్షిణాయమున ప్రాణము విడుచుట మంచిది కాదని శాస్త్రములు చెప్పాయి. కనుక నా ప్రాణములు నా మేనిలో ఉత్తరాయణము వచ్చే వరకు నిలుపుకుంటాను. నా తండ్రితో సత్యవతితో వివాహము జరిపించిన సమయంలో నా తండ్రి నాకు ఇచ్చా మరణం వరంగా ప్రసాదించాడు. కనుక నా ప్రాణములు నా వశంలో ఉంటాయి అన్నాడు. అది విన్న దేవతలు సంతోషించారు. భీష్ముని తల్లి గంగాదేవి హంసల రూపంలో కొంతమంది మునులను భీష్మునికి దక్షిణాయనము గురించి తెలపడానికి పంపింది. వారు భీష్మునికి ఆ విషయం ముందే తెలిసిందని తెలుసుకుని సంతోషించి తిరిగి వెళ్లారు. భీష్ముని స్థితి తెలుసుకున్న దుర్యోధనుడు ఈ విషయం ద్రోణుడికి అందించమని దుశ్శాసనుని పంపాడు. దుశ్శాసనుడు ఈ విషయం తెలపగానే ద్రోణుడు మూర్ఛిల్లాడు. కొంత సమయానికి తేరుకుని భీష్ముడు కూలిపోయినందుకు విలపిస్తూ భీష్ముడు పడిపోయిన ప్రదేశానికి వెళ్ళాడు. భీష్ముడు పడిపోయినందుకు పాండవ సేనలో ఆనందోత్సవాలు వెళ్లి విరిశాయి. పాండవేయులు, మత్స్య పాంచాల యాదవరాజులు సంతోషించారు. తూర్యనాదాలు, మంగళవాద్యాలు వింటున్నాయి. నీ కుమారులు కౌరవ ప్రముఖుల ముఖాలలో విషాదం చోటు చేసుకుంది. ఆ తరువాత యుద్ధం ఆగిపోయింది. సూర్యాస్త సమయం అయింది అని సంజయుడు 10వ నాటి యుద్ధ విశేషాలు వివరించాడు. ధృతరాష్ట్రుడు, సంజయ, ఇంతటి ఘోరవార్త విని కూడా నా మనసు ఆవాంతయు చలించుటలేదు. నాది హృదయమా, పాషాణమా అన్నాడు. సంజయుడు, మహారాజా, అప్పుడు పాండవులు తమ తమ ఆయుధములు విడిచిపెట్టి గాంగేయుని వద్దకు వెళ్లారు. ధనంజయుడు మాత్రం తన గాంధీవంతో సహా తాతగారి చెంతకు వెళ్ళాడు. ఆ సమయంలో ఇరుపక్షాలు తమ తమ ఆవేశ కావేశములను విడిచి
పితామహుని ముందు నిలిచారు. భీష్ముడు, నీ తనయుల వంక చూసి నా తల వాలిపోతుంది, దానికి ఒక ఆధారం కావాలి అన్నాడు. నీ పుత్రులు వెంటనే సుతిమెత్తని దొడ్లు తీసుకుని వచ్చారు. భీష్ముడు వాటిని సున్నితంగా తిరస్కరించి అర్జుని వైపు చూశాడు. అర్జునుడు కళ్ళలో నీరు పెట్టుకుని పితామహుని తల వైపు 3 బాణములు సంధించాడు. వాటిపై భీష్ముడు తన తలకు విశ్రాంతి ఇచ్చాడు. భీష్ముడు పాండవులను కౌరవులను చూసి, నేను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చు వరకు ఈ శరతల్పమున శయనిస్తాను, అందుకు కావలసిన రక్షణ ఏర్పాట్లు చేయండి అన్నాడు. వారు వెంటనే భీష్ముని చుట్టూ ఒక ప్రకారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించారు. సుయోధుని వైద్యులు వచ్చి భీష్మునికి వైద్యం చేయడానికి అనుమతి కోరారు. గాంగేయుడు వారి సహాయమును తిరస్కరించాడు. ఇంతలో గాంగేయునికి దాహం వేసి నీటి కొరకు సైగ చేశాడు. నీ కుమారులు మధురమైన శీతల పానీయములు తెప్పించిచ్చారు భీష్ముడికి. శరతల్పగతుడైన నేను ఇతరములైన జలమును ముట్టను. నేను తేజోమయమైన అస్త్ర విన్యాసంతో బయటకు వచ్చిన భూగర్భ జలాలను మాత్రమే స్వీకరిస్తాను అన్నాడు భీష్ముడు. నీ కుమారులు భూగర్భ జలమును తీసుకువచ్చేది ఎలా అని ఆలోచించగా భీష్ముడు అర్జునుని చూసి, అర్జునా, ఈ బాణముల వలన కలుగు బాధ నా సర్వాంగములను వేధించుతున్నది. నా దాహం తీర్చు జలములు నీవే తీసుకురావాలి అన్నాడు. అప్పుడు అర్జునుడు భీష్మునికి ప్రదక్షిణ చేసి దివ్యాస్త్రం సంధించి భూగర్భ జలాన్ని బయటకు తీసుకువచ్చాడు. ఆ జలమును సేవించి భీష్ముడు సేద తీరి అర్జునుని చెంతకు పిలిచి, అర్జున, నేను నారదుని వలన నిన్ను నరునిగా తెలుసుకున్నాను. నరనారాయణులైన నీవు కృష్ణుడు కలిసిన మీకు అసాధ్యమైనది లేదు. మీ ఇద్దరితో వైరము తగదు అని ఎన్ని మార్లు చెప్పినా కురునాథుడు వినలేదు. అతడు భీముని చేతిలో తగిన ఫలితం అనుభవించుట తథ్యము అని పలికి నీ కుమారుడైన సుయోధుని చూసి, సుయోధన, అర్జునుడు నరుడు, అమిత పరాక్రమశాలి, అతడికి శ్రీకృష్ణుడు ఆప్తుడు కనుక నరనారాయణులను జయించుట అసాధ్యము. నా మాట విని అజాత శత్రువైన ధర్మనందనునికి ఇంద్రప్రస్థావంతో సహా సగరాజ్యం పంచి ఇచ్చి మిగిలిన సోదరులతో నిండు 100 ఏళ్లు బ్రతకండి అన్నాడు. ఎవ్వరూ భీష్మునికి బదులు పలకకనే వారి వారి శిబిరాలకు తిరిగి వెళ్లారు. ఆ సమయమున కృష్ణుడు, ధర్మరాజా, దేవతలకు కూడా అజేయుడైన అర్జునుని గెలుచుట ఎవరికీ అసాధ్యం అన్నాడు. అందుకు ధర్మరాజు, కృష్ణ, ఈ విజయమంతా నీ వలన ప్రాప్తించిందే కాని ఇందు ఇసుమంతైనా మా పరాక్రమము లేదు అన్నాడు. అలా ఒకరిని ఒకరు ప్రశంసించుకుంటూ తమ నెలవులకు వెళ్లారు. ఆ సమయమున కర్ణుడు ఒంటరిగా భీష్ముని వద్దకు వెళ్ళి భక్తితో పాదములకు నమస్కరించి, పితామహా, నా మీద కోపము మాని వాత్సల్యం చూపి నాకు తగిన చల్లటి మాటలాడండి అని ప్రార్థించాడు. భీష్ముడు కర్ణుని ప్రేమతో దగ్గరికి పిలిచి ఒక చెయ్యి ఎత్తి కౌగిలించుకున్నాడు. అక్కడ ఉన్న రక్షక భటులను వెళ్ళమని చెప్పి తమ మాటలు ఎవరూ వినలేదని దృఢపరుచుకొని, కర్ణ, నీ మీద కోపము నాకెందుకయ్యా? నీవు కులభేదముతో మాట్లాడుతున్నావని, కురు పాండవుల మధ్య వైరము ఎగత్రోయుచున్నావని నిన్ను నిందించానే కాని నాకు నీపై ఎలాంటి ప్రత్యేకత కోపం లేదు. అది పెద్దవాడిగా నేను నీకు వేసిన శిక్షే కాని ద్వేషం చూపుట కాదు. నీ పుట్టుక దైవికము, అందువలన నిన్ను గెలుచుట అసాధారణ మానవులకు అసాధ్యము. నీవు కుంతీ పుత్రుడువు కానీ రాధేయుడువు కాదు. ఈ విషయం నేను వ్యాసుడు ఏకాంతంగా చెప్పగా విన్నాను. నాకు నీ పరాక్రమం తెలియను. నీవు పాండవ పుత్రుడు కనుక నీ యందు నాకు వాత్సల్యం ఉన్నది. నేను సుయోధనుడికి పాండవులతో వైరము తగదు. దైవాంశ సంభూతుడైన వారిని జయించుట అసాధ్యం. అదియును కాక సాక్షాత్తు నారాయణుడైన శ్రీకృష్ణుడి అండ వారికి ఉన్నది అని చెప్పాడు భీష్ముడు. అతడు అది లక్ష్య పెట్టలేదు. నీవు కూడా నీ తలపు మానుకొని పాండవులతో స్నేహంగా ఉండు అని హితవు పలికాడు. అందుకు కర్ణుడు, పితామహ, నేను కౌంతేయుడినని రాధేయుడని కానని నాకు ఇంతకు మునిపే తెలిసింది. పాండవులు మహాబలులు, వారికి శ్రీకృష్ణుడి అండ ఉన్నది. వారిని జయించుట కుదరదని ఇది తథ్యం. కానీ నాకు ఇప్పుడు కుంతీ పుత్రులతో పొత్తు ఎలా కుదురుతుంది చెప్పు అన్నాడు. నేను ఇప్పటి వరకు సుయోధుని ప్రాపున మన్నల నంది విపత్కర సమయమున అతడిని విడుచుట న్యాయమా, ధర్మమా? కృతజ్ఞుడినని లోకం నన్ను నిందించదా? నన్ను పిరికివాడినని నిందించదా? అది కాక పాండవులకు నేను అనేక విధముల కీడు చేశాను. కురుసభలో పాండవులను పెక్కు విధముల అవమానించాను. ద్రౌపదిని నీచంగా మాట్లాడాను. వారికి నేనంటే అసహ్యం పుట్టేలా ప్రవర్తించాను. అహర్నిశలు వారికి కీడు తలపెట్టాను.
కౌరవులకు పాండవులకు మధ్య వైరము రగల్చి పెంచి పోషించాను. ఈ సమయంలో నాకు వారితో యుద్ధమే కాని పొత్తు సాధ్యం కాదు అన్నాడు కర్ణుడు. నన్ను నమ్మిన సుయోధుని వంచలేను. జయాపజయములు దైవాధీనము. నాకు పాండవులతో యుద్ధమే శరణ్యం. నా సేవా ధర్మం నెరవేర్చేలా నన్ను దీవించండి. నా పరాక్రమం కృష్ణార్జునులకు చూపించే తరుణం ఆసన్నమైంది అని పలికాడు కర్ణుడు. భీష్ముడు, కర్ణ, నీవు అంతటి పరాక్రమశాలివి అని నాకు తెలియను. సుయోధనుడికి నీ భుజబలమే సహాయకారి. రారాజుకు ప్రియం కలిగేలా ప్రవర్తించుటకు నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను అని పలికాడు. భీష్ముని ఆధారపూర్వకమైన పలుకులు విని ఆనందించిన మనసుతో కర్ణుడు తన నివాసముకు వెళ్ళాడు అని పలికిన సంజయుడు 10 రోజుల యుద్ధ విశేషాలు చెప్పటం ముగించాడు.